వైఎస్ జగన్‌కి ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తాజాగా జరుగుతున్న చర్చలను బట్టి, తాజాగా వస్తున్న వార్తలు బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారని, తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పుతారని, ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారుతారని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జిల్లా వాసుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చగా మారింది. అయితే నిజానికి ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఎంత లాభం ఉంటుంది, అసలు చేయగలిగేది ఏంటి అనేది ఆలోచిస్తే సమాధానం లేని ప్రశ్నలు వస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది నలుగురు ఎంపీలు మాత్రమే. అందులో ఒకరు గనక రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచారని అనుకుంటే ఢిల్లీకి వెళ్ళి జగన్ చేసేది ఏమీ లేదంటున్నారు. తాను తప్ప మిగిలిన ముగ్గురితో ఢిల్లీలో మోడీని శాసించగలిగేదేమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన అక్కడ ప్రశ్నించగలిగేది ఉండదంటున్నారు. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే పార్లమెంట్లో ప్రశ్నించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను ఎంపీ అయిన రాష్ట్ర హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా చేయడం విషయంలో కానీ ఆయన ప్రశ్నించేది ఏమీ ఉండదంటున్నారు. పోనీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలన్నా, చంద్రబాబు అవినీతి చేస్తున్నాడని చెప్పాలన్నా అక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. అక్కడ 16 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. అంటే ఇటు సానుకూలంగా కానీ, అటు వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో సాధించగలిగేది ఏమీ కనిపించడం లేదంటున్నారు. పైగా అసెంబ్లీని వదిలేశాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయాడని విమర్శలు తీవ్రస్థాయిలో ఆకాశాన్ని అంటుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదంటున్నారు. దీన్ని తట్టుకొని మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేయడం ఢిల్లీలో ఉండి సాధ్యం కాదు. పైగా ఢిల్లీ రాజకీయాలు చేస్తూ ఇక ఏపీలో ఉన్న వ్యవహారాలను చక్కబెట్టడం, ఏపీ నేతలతో సమావేశాలు కావడం, ఏపీ అసెంబ్లీలో వాదనలు వినిపించేలా ప్రోత్సహించడం కూడా జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ వెళ్ళిపోయారన్న ప్రచారం జరిగితే రాష్ట్ర ప్రజలు కూడా ఇతనికి నిలకడ లేదు, పదవులు ఉంటే రాష్ట్రంలో ఉంటారు, పదవులు లేకపోతే ఢిల్లీలో ఉంటారనే వ్యతిరేక ప్రచారం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు.